తాను అభిషేకించిన వానికి అధిక బలాన్ని ఇస్తున్నాడని. దేవుని వాక్యంలో ఈ అధికము అనే మాటను మనం చూసినప్పుడు చాలా మంచి మంచి వాగ్దానాలు దీనికి సంబంధించి మనకు కనబడతాయి. అధికమైన మేలులు చేస్తానని వాగ్దానం చేశాడు. అధికమైన బలాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన అంటే, మోర్ దాన్ యూ ప్రే ఫర్, మోర్ దాన్ యువర్ ఎక్స్పెక్టేషన్. నువ్వు ప్రార్థన చేస్తున్న దానికన్నా, నువ్వు ఊహిస్తున్న దానికన్నా, నీవు ఆలోచిస్తున్న వాటికన్నా, నీవు అడుగు వాటికన్నా దేవుడు అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడంటే, నీ పరిస్థితుల్లో మార్పు తీసుకురాగలిగిన వాడు, నీ స్థితిగతుల్లో మార్పునిస్తాడు ఆయన. నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన నిన్ను నియమించాడు కాబట్టి, నిన్ను అభిషేకించాడు కాబట్టి, తన శక్తితో, తన బలముతో, తన ఆత్మతో, పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను అభిషేకించాడు గనుక నీకు అధిక బలాన్ని ఇచ్చే దేవుడు కూడా ఆయనే.